చూడండి, అపరలోక మహిమను విడిచిపెట్టేసినాడు నా యేసయ్య. అపరలోకములో పరిశుద్ధత, ఆరాధన, దేవుణ్ణి స్తుతించే అనుభవం, ఆ మహిమ కలిగిన ప్రదేశాన్ని విడిచిపెట్టేసేసి ఈ భూమి మీద నీ దేహంలో ఉండటానికి వస్తాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టినాడంటే ద నెక్స్ట్ ప్లేస్ ఏంటిదంటే మన దేహం. హల్లెలూయా. మన దేహంలోకి వచ్చేస్తాడు. ఎందుకంటే మన దేహము ఆయన మందిరం. చూడండి, అమెరికా నుంచి మీ చుట్టాలు, రక్త సంబంధులు మీ గృహానికి వస్తున్నారనే వార్త తెలవగానే నువ్వేం చేస్తావంటే అమెరికాలలో వారికి ఉన్న సదుపాయాలన్నీ నీ గృహంలో సిద్ధపరుస్తావు. వారి తినే భోజనాలు, క్రొత్త క్రొత్త బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ కూడా వేసి అమెరికా వాతావరణాన్ని నీ గృహంలోకి తీసుకొని వస్తావు. ఎందుకంటే వారు అమెరికాకి అలవాటు పడిన వారు కాబట్టి. హల్లెలూయా. మురికి మురికిగా ఉంచవు. అమెరికా నుంచి మీ రక్త సంబంధులు వస్తున్నారంటే. కానీ నువ్వు పేదవాడివైనా, అప్పు చేసైనా వారు వస్తున్నారు కాబట్టి అమెరికాలో వారు ఏ విధంగా వారి గృహంలో ఉన్నారో ఆ వాతావరణమును నీ గృహంలోకి క్రియేట్ చేస్తావు. హల్లెలూయా. అదే విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరలోక మహిమనంతా కూడా మన యేసయ్య విడిచిపెట్టినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ పరిశుద్ధతను విడిచిపెట్టి దేవదూతలతో సహవాసం చేసి ఆ మహిమ కలిగిన దేవుడు ఈ భూమి మీదకి నీ దేహంలో ఉండటానికి వస్తున్నాడు ఆయన. నీ దేహమే ఆయన ఆలయం. కానీ ఈ దేహంలో నువ్వు త్రాగుతూ ఉంటే నీ దేహంలో ఉంటాడు ఆయన. నువ్వు సిగరెట్లు తాగుతూ ఉంటే నువ్వు దేహంలో ఉంటాడు ఆయన. ఈ సీరియళ్ళు, సినిమాలు చూస్తూ తంబాకులు, గుట్కాలు, పాన్పరాగులు తింటూ ఉంటే నీ దేహంలో ఉంటాడు ఆయన పరిశుద్ధుడు. ఒక్కసారి ఆలోచించండి బిడ్డ. నువ్వు మందిరానికి వెళ్ళొచ్చు, ప్రార్థనలు చేపించుకోవచ్చు, ఉపవాసాలు ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించండి బిడ్డ, ఆ పరిశుద్ధుడు దేవాది దేవుడు నీ దేహంలో ఉండగలుగుతాడా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు నీ కుటుంబంలో ఇంకా నీ డబ్బు చిరిగిపోయిన సంచిలో పడుతున్నది? ఎందుకు నీ గిన్నె నిండి ఇంకా పొర్లి పారటంలే? ఎందుకు నువ్వు బట్టలు కప్పుకున్నా నీ చలి ఆగటలే? ఎందుకు నీ భోజనం చేసిన ఆకలి తీరకుండా ఉంటున్నది? కారణం ఏంటిదంటే మందిరం పాడైపోయింది, మన దేహం పాడైపోయింది. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు. కానీ నా రెండు చేతులు జోడించి నాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఈరోజు మనం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీతిమంతుడవగా, పరిశుద్ధుడుగా దేవునికి నిర్ధారణ కావాలి అంటే కొన్నిసార్లు నువ్వు శోధించబడతావు. హల్లెలూయా. దేవునికి యోసేపు కావాలా? ఆమేన్. దేవునికి యోసేపు కావాలా? ఆయన ఐగుప్తుకి అధిపతి కావాలా? గొప్పవాడు కావాలా? యోసేపులో నుంచి సర్వలోకానికి దేవుని యొక్క ప్రేమ ప్రకటించబడాలి. గట్టిగా చెప్పండి. దేవుడు యోసేపుని నమ్మాలి అంటే పోతీఫర్ భార్య యోసేపు ముందు నిలబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. పోతీఫర్ భార్య యోసేపు ముందు నిలబడకపోతే ఆయన నిర్దోషత్వం, పరిశుద్ధత దేవునికి బట్టబయలు కాదు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆదాము అవ్వ నిర్దోషులు, యథార్థవంతులు అని దేవునికి నిర్ధారణ కావాలి అంటే ఏదేను తోటలో చెట్టు ముందు నిలబడాల వాళ్ళు. ఆమేన్. అప్పుడు దేవునికి నిర్ధారణ అవుతుంది. మన జీవితంలో కూడా మనం నిర్దోషులము, యథార్థవంతులము, పరిశుద్ధులమని దేవునికి నిర్ధారణ కావాలంటే మన ముందు కూడా కొన్ని శోధనలు అనుమతించబడతాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. టీవీ ఆన్ చేయగానే నీకు ఇష్టమైన సీరియల్ వస్తా ఉంటది.
టీవీ ఆన్ చేయగానే నీకు ఇష్టమైన మూవీ సినిమా వస్తా ఉంటది. కానీ పోతీఫర్ భార్య నుంచి యోసేపు తప్పించుకొని పారిపోయినట్టు మనం పారిపోవాలా? గట్టిగా చప్పట్లు కొట్టండి. వాహ్! ఏదైనా తోటలో ఆదాము అవ్వ లొంగిపోయినట్టు మనం లొంగిపోవద్దు. కానీ యోసేపు పారిపోయినాడు, దానియేలు పారిపోయినాడు, మనం పారిపోవాలా? గట్టిగా చప్పట్లు కొట్టండి. మనం ఎప్పుడైతే పారిపోతామో మన బలిపీఠాన్ని, మన మందిరాన్ని మనం కట్టుకున్న వారం అవుతాం. ఒకసారట ఒక పిల్లి బరాక్ ఒబామాని చూడటానికి బయలుదేరిందట. ఎవరిని? అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాని చూడటానికి బయలుదేరిందట. ఎవరు? గట్టిగా చెప్పండి. పిల్లి. ఇక బయలుదేరి ఎట్టి పరిస్థితిలో నేను వెళ్ళాలి, బరాక్ ఒబామాని చూసి ఆయనతో ఫోటో దిగి రావాలా? చప్పట్లు కొట్టండి. ఆహా, ఇక నేను బరాక్ ఒబామాతో ఫోటో దిగబోతున్నాను అని బయలుదేరుతా ఉన్నది. ఇక అమెరికాలో దిగి ఎయిర్పోర్ట్ లో వెళ్తా ఉంటే దానికి ఎలక కనబడ్డది. ఎలక కనబడ్డగానే ఇక సూట్ కేసు అక్కడ పెట్టేసింది. ఇక ఒబామాని మర్చిపోయింది. ఇక ఎలక వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నది. హల్లెలూయా. ఇక బరాక్ ఒబామాని మర్చిపోయింది పిల్లి, ఫోటోలు మర్చిపోయింది, అన్ని మర్చిపోయింది. ఇక ఎలక మీద పడ్డది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సార్లు దేవుని యొక్క కృపని పొందుకోవాలని మనం బయలుదేరుతాం. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని కృప నాకు కావాలి, దేవుని కృప నా కుటుంబానికి ఉండాలని సిద్ధపడతాం, బయలుదేరుతాం. అయితే ఈ ఎలకలాంటి బలహీనతలు ఏం చేస్తాయంటే, ఈ ఎలకలాంటి చిన్న పాపాలు ఏం చేస్తాయంటే మనల్ని గమ్యానికి చేరనివ్వవు. ఈ ఎలకలాంటి చిన్న సీరియళ్ళు, ఆమెన్, ఈ ఎలకలాంటి చిన్న సినిమాలు, ఎలకలాంటి చిన్న చిన్న బలహీనతలు ఏం చేస్తుంటాయంటే మనల్ని గమ్యానికి చేరనివ్వవు. కానీ ఈ సభలు ఎందుకో తెలుసా? నువ్వు గమ్యానికి చేరబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంతమంది అయితే త్రాగుడికి బానిస అయిపోయిన వారో ఒక్కసారి లేచి నిలబడండి బిడ్డ. త్రాగుడికి బానిస అయిపోయిన వారు సిగ్గుపడకుండా నిలబడండి. భార్యలు ఎవరైనా వస్తే నిలబడండి. మీ భర్తల గురించి ఏడుస్తున్నారేమో, కానీ ఈరోజు మీ భర్తల మీద దేవుని యొక్క కృప దిగబోతున్నది. మీ మీద దేవుని కృప దిగబోతున్నది. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా. జీవితంలో ఎన్నడూ కూడా త్రాగుడి జోలికి వెళ్ళరు మీరు. ఇక చేతులు పైకెత్తండి. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన శ్రేష్టమైన నామములో త్రాగుడికి బానిస చేసిన ప్రతి విధమైన దురాత్మ, చీకటి, అంధకార శక్తులు అధికారం కలిగిన యేసుక్రీస్తు నామములో ఆ బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోవను గాక. ఆ ఒక్క బలహీనత ద్వారా కుటుంబము విచ్ఛిన్నమైపోయింది ప్రభువా. కుటుంబంలో సమాధానం లేదు, బిడ్డలు భార్య అనాథలు అయిపోతున్నారు. కానీ రాత్రి నజరేయుడైన యేసు నామములో సాతానా ఆ బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపో, 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 వెళ్ళిపో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవాలా. ఈ సమయంలో నిలబడేవారు ఎవరంటే సినిమాలు సీరియల్ చూసేటోళ్ళు నిలబడండి. సినిమాలు సీరియల్ చూసేటోళ్ళు పరలోకానికి వెళ్ళరు బిడ్డ. మీరు కానీ సడన్ గా చనిపోతే ఎక్కడికి వెళ్తారు కొడక? మీరంతా పరలోకానికి వెళ్తారా మీరు? చెప్పండి. పరలోకంలో థియేటర్స్ ఉంటాయా? పరలోకంలో సీరియల్స్ ఉంటాయా? ఎక్కడికి వెళ్తారు బిడ్డ మీరు చచ్చిపోతే? ఇప్పటికైనా మానేస్తారా లేదా బిడ్డ? రెండు చేతులు జోడించి బతిమిలాడుతున్నా కొడక. మేము ఏదో కల్వరి బ్యానర్లు లిఫ్ట్ చేయడానికి రాలేదు నాన్న. మేము యేసయ్య ప్రేమను ప్రకటించడానికి వచ్చినాం. యేసయ్య కృప, యేసయ్య ప్రేమ నంద్యాలకు ఎందుకు వచ్చిందంటే మిమ్మల్ని పరలోకానికి చేర్చడానికి. ప్లీజ్ నా రెండు చేతులు జోడించి బ్రతిమిలాడుతున్నా నాన్న. ప్లీజ్ బిడ్డ, ప్లీజ్ బిడ్డ, ఈ రోజు నుంచి సినిమాలు మానేద్దాం. చేతులు ఊపండి ఒకసారి, చేతులు ఊపుదాం. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకోండి.
ఇప్పుడే యేసు నామములో సినిమాలు చూస్తుండగా భయము కలవరము పుట్టును గాక. సినిమాల మీద సీరియల్స్ మీద అసహ్యం పుట్టును గాక. విరక్తి కలిగే అనాయింటింగ్ ప్రతి ఒక్కరిలో నేను రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడే ఈ రాత్రి నిలబడిన బిడ్డలందరూ కూడా విడుదల పొందుకును గాక. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. హల్లెలూయా. సంవత్సరాల తరబడి మీ స్థితి ఏ విధంగా ఉన్నదో కానీ అత్యధికమైన దేవుని యొక్క కృప మిమ్మల్ని మీ కుటుంబాలని నిండుకొనబోతున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ పాత్రకి ఈ రోజు దాకా రంధ్రం ఉండి కృప వృధా అయిందేమో గాని ఈ మీటింగ్ సందర్భంగా మీ గిన్నె నిండి పొర్లి పారబోతున్నది. నేను ప్రవచిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. గట్టిగా చప్పట్లు కొడదాం. కృపా క్షేమములు మీ వెంట రాబోతున్నాయి. చప్పట్లు కొట్టండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఒకసారి సువార్త ప్రకటిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ప్రకటిస్తున్నప్పుడు ఒక జాలరి ఆ సముద్రం ఒడ్డు దగ్గర చాలా బాధతో వలలు కడుక్కుంటూ ఉన్నాడు. వలలు కడుక్కుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ పేతురు యొక్క దోణిలో ఎక్కినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ పేతురు యొక్క దోణిలోకి దేవుని కృప ఎక్కింది. ఆమేన్. రాత్రంతా వలలు వేసినాడు పేతురు, ఒక్క చాప కూడా పడలే. బాధతో వలలు కడుక్కుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప యేసుక్రీస్తు రూపంలో పేతురు యొక్క దోణి ఎక్కింది. పేతురు ఇప్పుడు వలలు వేయి పేతురు అన్నాడు. ఆమేన్. అప్పుడు పేతురు అనే మాట ఏంటిదంటే, రాత్రంతా వలలు వేసినాం ప్రభువా, ఒక్క చాప కూడా పడలే. నీ మాట చొప్పున నేను వలలు వేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. జాలర్లు ఎప్పుడు వలలు వేస్తారంటే మధ్యరాత్రి ఆకాశము నుంచి వెన్నెల పడుతుంటే వలలు వేస్తారు. యేసయ్య పేతురుని ఎప్పుడు తీసుకొని వెళ్ళినాడంటే మధ్యాహ్నం తీసుకొని వెళ్ళినాడు. చప్పట్లు కొట్టండి. రెండవదిగా, రాత్రి ఎక్కడ వలలు పడలేదో, ఎక్కడ నష్టపోయినాడో అక్కడికి అదే స్పాట్ కు తీసుకొని వెళ్ళినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఈ సభల ద్వారా నువ్వు ఎక్కడ నష్టపోయినావో, ఎక్కడ వెలివేయబడ్డావో, ఎక్కడ తృణీకరింపబడ్డావో అదే స్పాట్ లో దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. ఒంటరిగా ప్రయాసపడి పడి అలసిపోయినావేమో కానీ యేసుక్రీస్తు అనే కృప నీ దోణిలోకి అడుగు పెట్టబోతున్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రోజు దాకా నువ్వు వెలివేయబడ్డావేమో, తృణీకరింపబడ్డావేమో, అపహసించబడ్డావేమో, నష్టపోయినావేమో. ఇక నేను ఆ పట్టణానికి ఇక నేను వెళ్ళా, నా ముఖాన్ని చూపించుకోలేను అని బాధపడుతున్నావేమో. కానీ రాత్రి నీ దోణిలో యేసుక్రీస్తు అనే కృప అడుగు పెట్టబోతున్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ యేసుక్రీస్తు అనే కృప నిన్ను ఆశీర్వదించి దీవించి నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలోకి నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఎవ్వరివ్వరు యేసయ్య ప్రేమ మనకి. ఆమేన్. నీ భార్య ఒక దినమున నిన్ను తృణీకరిస్తుంది. నీ భర్త ఒక దినమున నిన్ను అసహ్యించుకుంటాడు. నీ బిడ్డలు వివాహం చేసుకొని మమ్మీ డాడీ బాయ్ బాయ్ అని వెళ్ళిపోతారు. కానీ నీ కంఠములో ప్రాణమున్నంత వరకు నీతో ఉండేది ఎవరో తెలుసా? దేవుని యొక్క కృప. చప్పట్లు కొడదామా? నీ కంఠములో ప్రాణమున్నంత వరకు నీతో ఉండేది ఎవరో తెలుసా? యేసయ్య ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రోజు దాకా బట్టలు కప్పుకున్నావు, చలి ఆగకుండా ఉన్నది. భోజనం చేస్తున్నావు, ఆకలి తీరకుండా ఉన్నది. సంపాదించిందంతా చినిగిన సంచిలో వేసినట్లున్నది. కానీ ఈ రోజు కానీ నీ మందిరం అనే దేహాన్ని కట్టుకొని నువ్వు సిద్ధపడితే నీ మందిరంలో యేసయ్య అడుగు పెట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ మందిరంలో యేసయ్య అడుగు పెట్టబోతున్నాడు.
నీ దేహము అనే మందిరంలో యేసయ్య ఈ రాత్రి అడుగు పెట్టబోతున్నాడు. నువ్వెంత నష్టపోయినావో, ఎంత తృణీకరింపబడ్డావో, ఎంత వెలివేయబడ్డావో, కానీ అదే స్పాట్ లో దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించబోతున్నాడు. ఊపిరి ఉన్నవారు చప్పట్లు కొట్టండి. పేతురును చూసి అనేకులు ఆశ్చర్యపడ్డారు. పేతురు యొక్క దీవెనలను చూసి నేను నమ్ముతున్నాను, ఈ మీటింగ్స్ అయిపోయిన తర్వాత నీ మీద ఉన్న కృపను చూసి అనేకులు ఆశ్చర్యపడబోతున్నారు. చప్పట్లు కొట్టండి. నీ కుటుంబం మీదకి దేవుని కృప రాబోతున్నది. చప్పట్లు కొట్టండి. నంద్యాల పట్టణం మీదకి దేవుని కృప రాబోతున్నది. చప్పట్లు కొట్టండి. మీ సేవలపై దేవుని యొక్క అత్యధికమైన కృప రాబోతున్నది. ఆంధ్ర రాష్ట్రంపై దేవుని కృప కుమ్మరించబడబోతున్న. చప్పట్లు కొట్టండి. భారతదేశంపై దేవుని కృప కుమ్మరించబడబోతున్న. చప్పట్లు కొట్టండి. దేవుని కృపని ఆపే దమ్ములు ఎవరికూ లేవు. చప్పట్లు కొట్టండి. ఒక దేవుని యొక్క ప్రవక్తగా, అభిషక్తునిగా నేను దేవుని సన్నిధిలో నిలబడి నేను ప్రవచిస్తున్నాను. నంద్యాల పట్టణంలో దేవుడు తన బలమైన కృపను కుమ్మరించబోతున్నాడు. గత సంవత్సరాలలో ఉన్న విధంగా మీరుండరిక, గత సంవత్సరాలలో ఉన్న విధంగా మీ పరిచర్యలు ఉండవిక, మీ వ్యాపారాలు ఉండవు, మీ చదువులు ఉండవు, కానీ దేవుడి యొక్క కృప మిమ్మల్ని ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్ళబోతున్న. చప్పట్లు కొట్టండి. ఈ కృపని మీకు ఇవ్వడానికే 3 దినాలు మాతో పాటు యేసయ్య అడుగు పెట్టినాడా. మీ పాత అనుభవాలను మర్చిపోండి, పాత శాపాన్ని మర్చిపోండి. శాపంతో వచ్చిన నీవు ఈరోజు జీవించబడుతున్నావు. చప్పట్ల నేను నమ్ముతున్నా, ఈ రాత్రి సాతాను సామ్రాజ్యాలు గడగడ వణుకుతూ ఉన్నాయి. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. సాతాను సామ్రాజ్యాలు షేక్ అవుతున్నాయి. చప్పట్ల సాతాను దుర్గములు వణుకుతున్నాయి. సాతాను యొక్క పునాదులు వణుకుతున్నాయి. ఎందుకంటే ఈ రాత్రిని దీవించబడుతున్నావు, నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి వెళ్ళబోతున్నావు. కోల్పోయినవన్నీ కూడా దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి నీ బిడ్డలు వారి జీవితాలని, వారి కుటుంబాలని, వారి ఆత్మీయ స్థితిని మీరు ఆశీర్వదిస్తున్నారు ప్రభా. నాయన వారు గిన్నె నిండి పొర్లి పారిపోబోతుంది. అంతేకాకుండా వారి వెంట కృపా క్షేమములు వెళ్ళబోతున్నాయి. ఎంతమంది ఈ కృప గురించి వర్తమానం వింటూ ఉన్నారో, ఎంతమంది విశ్వసించారో, ఈ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలు, ఇక్కడ నిలబడిన ప్రజలు, కృపా క్షేమములు ఈ ప్రజల వెంట వెళ్ళును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఇది మొదలుకొని ప్రభా నీ ప్రవచనం స్థిరపడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి ప్రతి బిడ్డలని మీరు ఆయిల్ అనాయింటింగ్ ద్వారా దీవించబోతున్నారు, వారిని ఆశీర్వదించబోతున్నారు. మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.